ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అని మీరు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈరోజు చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. అనేక మంది కుదరనటువంటి రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకైతే క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మా యొక్క దినచర్యలో మా పనులను చేసుకోవడానికి శక్తినిచ్చి, ఈ సాయంకాల వేళ మీ సన్నిధిలో చేరి కీర్తనల ద్వారా మీ నామాన్ని ఘనపరిచి మీలో ఆనందించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా మీరు మాకు తోడుగున్నారు. మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించే ఉన్నతమైన మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానము మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవి, గ్రహించగల హృదయాన్ని మా అందరికీ ఇవ్వండి. నిలబడిన నేను నా సొంత జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించకుండా వాక్యం నుంచి తండ్రి నీ పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో మాట్లాడగలిగేటటువంటి కృపను అనుగ్రహించి, వినబడుతున్న ప్రతి మాటను బట్టి కూడా మా హృదయాల్లో అంతరంగంలో వాటిని భద్రపరుచుకుని మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని మీ కొరకు మరింత ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ఇస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 8వ వచనం. 86వ కీర్తన 8వ వచనం. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు. ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచన చేస్తే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గురించి, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మేలుల గురించి భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యాలు చేయువాడవు. అంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఎలా ఉన్నాడు అని అంటే, మన యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే, ఊహించడానికి కూడా మనకి ఊహకు అందనటువంటి స్థితిలో ఉన్నటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు, దేవుడు చేస్తున్నటువంటి మేలులు ఎవరు గుర్తిస్తారు అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గుర్తిస్తారు. ఎందుకనంటే, మన పైన దేవుని అధికారంలో మనం ఉన్నాం, దేవుని యొక్క పాలనలో మనము జీవిస్తూ ఉన్నాం. మరి ఇలా జీవిస్తున్నప్పుడు దేవుని శక్తి మన మీద పనిచేస్తూ ఉంది. మరి దేవుని శక్తితో పాటు మరొక శక్తి కూడా మన మీద పనిచేస్తుంది. అది ఏ శక్తి అని అంటే, అపవాది శక్తి, సాతాను క్రియలు. ఈ అపవాది ఏం చేస్తాడు అని అంటే, దేవుని ఆత్మ మనలో పని చేయకుండా రంగుల ప్రపంచాన్ని చూపించి ఇదే నీ జీవితం అనిపించేలా చేస్తాడు. ఈ మాట ఇలా పట్టుకుని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు మనము గుర్తించలేనటువంటి స్థితిని మనలో ఎవరు కలిగిస్తున్నారో ఇక్కడ పౌలు కొరింథీ సంఘముతో మనతో మాట్లాడుతున్నారు. దేవుని సువార్త ప్రకాశము అంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తును. ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడేమో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇవి చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి దినము కూడా ప్రతి కుటుంబము కూడా అనుభవిస్తుంది. ఎందుకనంటే ప్రపంచం చెప్పింది 7 వింతలు అని చెప్పింది కాదు, 8వ వింత కూడా చెప్పింది. ఆ 8వ వింత ఏంటి అని అంటే మానవ నిర్మాణం, మానవ దేహం యొక్క నిర్మాణము. ఈరోజు పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు కూడా నీ యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా ఎదుగుతున్నాయో, నీ లోపల ఆ యొక్క అవయవాలు చేసేటటువంటి పనులు కానివ్వండి, చాలా విచిత్రమైనటువంటి నిర్మాణముతో ఈ యొక్క మానవ దేహం అనేది నిర్మించాడు. ఇప్పుడు నిర్మించినటువంటి ఈ మానవ దేహముతో ప్రతిరోజు కూడా దేవుడు చేసినటువంటి సృష్టిలో నుంచి ప్రతి దానిని కూడా మనిషి అనుభవిస్తున్నాడు. మరి అనుభవిస్తున్నటువంటి మనిషి దేవుని యొక్క ప్రేమను గుర్తించాడా అంటే గుర్తించలేదనే చెప్పాలి. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు మనిషికి అర్థమవుతుంది అని అంటే దేవుని యొక్క సహాయం ఉండాలి. దేవుని యొక్క సహాయం ఉండాలి అని అంటే దేవుడు తనంతట తానే వచ్చి మనకి ఆ యొక్క సహాయాన్ని అనుగ్రహించరు. ఎందుకనంటే మానవులుగా ఉన్న మనమే అడగందే అమ్మైనా పెట్టదని చెప్తున్నాం. మరి అడగనిదే అమ్మైనా పెట్టినప్పుడు నువ్వు అడగకుండా దేవుడు యొక్క జ్ఞానాన్ని నీకు ఎలా ఇస్తాడు? అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, సువార్త ప్రకాశము. అసలు సువార్త అంటే ఏంటి అని అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు. ఈ యొక్క సువార్తని మనం నేర్చుకున్నాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది సువార్త. సువార్త అంటే చూడండి, ఆ మాట చూద్దాం. నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. మొట్టమొదటగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. ఇది సువార్త. ఈ సువార్త ప్రకాశమానము ఎవరికి అర్థం కాకుండా చేయడానికి, దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మీద పనిచేస్తుంది. ఇది మన మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేసింది. ఇప్పుడు ఈ మనోనేత్రానికి గుడ్డితనము చెయ్యడాన్ని బట్టే ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, క్రియలు కానివ్వండి, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఏమి సిద్ధపరిచాడో, ఏమి మన కొరకు సిద్ధపరుస్తున్నాడో ప్రతిదీ కూడా అర్థం కాకుండా మనోనేత్రానికి గుడ్డితనము అపవాది కలుగు చేశాడు. మరి ఈ గుడ్డితనంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాం? మనం ఎప్పుడు బయటకు వస్తాం చెప్పండి? ఎప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తాం? ఎప్పుడు దేవుడు చేసినటువంటి సృష్టిని అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి నీటిని తాగుతూ, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ, దేవుడిస్తున్నటువంటి గృహాలను అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి వస్త్రాలను ధరిస్తూ, ఇవన్నీ ఇచ్చింది ఎవరు అనేటటువంటి ఆలోచన ఈరోజు ఎవరికి రావట్లేదు అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఎవరు పని చేస్తున్నారని అంటే అపవాది పని చేస్తున్నాడు. ఈ అపవాది ఎలా పని చేస్తున్నాడు అని అంటే గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మీకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు అని అంటే ఇదిగో మీకు విరోధి అయినటువంటి అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని
వెతుకుచూ తిరుగుతున్నాడు. ఇప్పుడు గర్జించే సింహము వలె అపవాది తిరుగుతుంటే, ఇప్పుడు అపవాది వేటాడేటటువంటి వేటకు అందరూ బలైపోతున్నారు. ఏ దేవుడు చూపించినటువంటి సువార్త ప్రకాశమానము ప్రకాశింపకుండానట్లు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. దీని అంతటికీ కారణం ఏంటి అని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు గుర్తించలేనటువంటి స్థితిలో నేడు మనిషి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గుర్తించలేనటువంటి పరిస్థితిని కలుగజేయడానికి అపవాది కేంద్ర స్థానంగా ఉండి ఏ ఒక్కటి కూడా ఇది దేవుడిచ్చాడు కదా అనేటటువంటి ఆలోచన కూడా మనకు రాకుండా చేస్తున్నాడు. ఈరోజు ఒకానొక టైంలో మరి తినడానికి ఆహారం ఉండేది కాదు, ధరించడానికి వస్త్రం ఉండేది కాదు, తిరగడానికి వాహనాలు ఉండేవి కాదు, ఉండడానికి సరైనటువంటి నివాసాలు ఉండేవి కాదు. మరి ఇవన్నీ నీ పట్ల నా పట్ల దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి, సమృద్ధి అయినటువంటి వస్త్రాలు ఇచ్చి, స్థిరమైనటువంటి నివాసాలు ఇచ్చాడు అని అంటే, మరి నీ పట్ల నా పట్ల ఇది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యము కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి స్థితి, నేను ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖము ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. కానీ ఆశ్చర్యపడుతున్నామా? ఏంటి తండ్రి, మా పూర్వీకుల పరిస్థితి ఏంటి, వారు బ్రతికిన బ్రతుకు విధానం ఏంటి, నేడు మేము బ్రతుకుతున్నటువంటి జీవన విధానం ఏంటి, వాళ్ళకు లేనటువంటి భాగ్యాన్ని, నా పితరులకు లేనటువంటి సుఖాన్ని ఈరోజు నాకు ఇచ్చాడు అని అంటే ఇది ఆశ్చర్యం కదా? చెప్పండి. ఆశ్చర్య కార్యాలంటే ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఆశ్చర్యం కలిగించేటటువంటి కార్యాలు, ఒక రోగం వస్తుంది, దానికి స్వస్థత వస్తుంది అని అంటే ఇది ఆశ్చర్యం కదా? నీ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నారని అంటే ఇది క్షేమం కదా? నీ కుటుంబ యజమానులు విదేశాలకు ఫ్లైట్ మీద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేసి అక్కడ క్షేమంగా సుఖంగా ఉంటున్నారు అని అంటే ఇది ఆశ్చర్యం కదా? ఆలోచన చేయండి. ఆశ్చర్యం అంటే ఏదో విచిత్రమైనటువంటి వైఖరితో మన ముందుకు వచ్చి విచిత్ర కార్యాలు చెయ్యడు దేవుడు. ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఎదుగో నువ్వు లేచిన దగ్గర నుంచి మంచం మీదకి పడుకోవడానికి నువ్వు వెళ్ళేంత వరకు ప్రతి దానిని నువ్వు ఆలోచన చేయి. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, దేవుని యొక్క అధికారంలో నువ్వు ఉంటున్నావు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత ప్రమాదకరమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు అని అంటే, ప్రాణం పోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు నేను ఉన్నాము. మరి ఇంతంతటి నుంచి దేవుడు కాపాడుతున్నాడంటే మరి ఇదేంటి చెప్పండి? ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. కానీ ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారా? ఆశ్చర్యపడట్లేదు. ఎందుకు పట్టలేదు? అపవాది గుడ్డితనం కలిగజేస్తాడు. మరి గుడ్డితనము నుంచి క్రీస్తు తన వెలుగులోనికి తీసుకొచ్చి వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ వాక్యాన్ని వినిపిస్తున్నాడు అని అంటే, ఇది ఈ గుడ్డితనము నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. మరి వినబడుతున్నటువంటి మాటలైనా వింటున్నామా అని అంటే, ఈ మాటలు కూడా వినకుండా పాటించకుండా గుడ్డితనం కలిగజేస్తున్నాడు. ఇంకా 86వ కీర్తన ఇంకా ముందుకు వెళ్ళి మనం చదివినటువంటి భాగాన్ని కొనసాగిస్తే 9వ వచనం, ప్రభువా ఇదిగో దయావతులలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు ఇదిగో సాటి అయినటువంటి కార్యము ఎక్కడ కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చేసినటువంటి కార్యము ఈ భూమి మీద ఎవరైనా చేశారా ఇప్పటి వరకు? ఎవరు చేయలేదు. అంటే ఇటువంటి కార్యాలు, సాటి అయినటువంటి కార్యాలు ఎవరు చేయలేరు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని ఒకనొక దినాన నమస్కారం చేస్తారు, నీ నామాన్ని ఘనపరచుదురు. యెహోవా ఇదిగో నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. ఇది మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి, రాజ్యాధికారంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దావీదు మాట్లాడుతున్నాడు. అంత ఉన్నత స్థితిలో ఉండి ఏమడుగుతున్నాడు? ఇదిగో నేను నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని అంటే ఇప్పుడు సమాజం సత్యములో ఉందా, అసత్యంలో ఉందా?
అసత్యంలో ఉంది. ఇప్పుడు ఆ అసత్యంలో నుంచి సత్యంలోనికి రావాలి అని అంటే మనకి ఏం కావాలి? బోధ అనేది కావాలి. ఈ బోధ నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు, నీ మార్గము నాకు బోధించు అని అంటే ఇప్పుడు దేవుని యొక్క మార్గం ఏంటి? ఆయన మార్గం తెలుసుకోవడం ఎలా? బోధించాలి. నీ మార్గము నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు కూడా మనమేమని ప్రార్థన చేయాలైతే, ఇప్పుడు మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏక హృదయం కావాలి. ఆ హృదయం ఏంటి అని అంటే దేవుని యొక్క నామానికి భయపడాలి, దేవునికి భయపడాలి, మన సృష్టికర్తకు భయపడాలి. ఈరోజు భయం ఉంటే కనుక ఇంత నిర్లక్ష్యమైనటువంటి జీవన విధానం ఈరోజు మనుషుల్లో ఉండదు. కాబట్టి దేవుని భయం లేదు. కాబట్టి దేవుని మాటలు వినడానికి కానీ, దేవుని పాటలు పాడడానికి కానీ, దేవుని పని చేయడానికి కానీ ఎవరు ముందుకు రావట్లేదు అని అంటే అర్థమేముంది? ఇక్కడ ఎవరు కూడా భయపడట్లేదు. మరి దేనికి భయపడుతున్నారు? రోగానికి భయపడుతున్నారు, ప్రమాదాలకు భయపడుతున్నారు. కానీ ఇవన్నీ ఇచ్చి సుఖవంతమైనటువంటి జీవనాన్ని ఇచ్చి మీరు మీ పని చేసుకుంటూ నా కొరకు మీరు బ్రతకండి అని దేవుడు బ్రతుకునిస్తే మనిషి బ్రతకటం నేర్చుకున్నాడు తప్ప దేవుడిచ్చినటువంటి ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలంలో దేవుడు నా నుంచి ఏం కోరుకున్నాడు అనేటువంటి ఆలోచన ఏ ఒక్క మనిషికి లేదు. ఏ మనిషికి లేదు. ఆలోచన చేయాలి, దేవుని గురించి ఆలోచన చేయాలి, సృష్టికర్తను గురించినటువంటి సంగతులు తెలుసుకోవాలి. ప్రతిరోజు మరి దావీదు చెప్పినట్లుగా దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్టుగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని వైపుకు అనేక మందిని నడిపించాలి. మరి యొక్క జీవితకాలంలో దేవుడు బ్రతుకునిస్తే నేను బ్రతకటం నేర్చుకున్నాను. మరి నా మరణం తర్వాత మరొక లోకం ఉంది. మరి ఆ లోకానికి నేను వెళ్ళాలన్నా, ఆ లోకాన్ని నేను స్వతంత్రించుకోవాలన్నా దేవుడు చక్కటి ఉన్నతమైనటువంటి మార్గం నాకు కావాలి, ఆ మార్గం బోధించని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మరి మనకు అలాంటి భయం ఉందా అని ఆలోచన చేస్తే ఈరోజు మనిషి ఎలా మారిపోయాడో చెప్పనా? చూద్దాం. మనిషి ఎలా మారిపోయాడు అని అంటే సొంత ఆలోచనలో ఉన్నాడు. తనకున్నటువంటి ఆలోచనలో దేవునికి కానీ కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలో ప్రతి దినాన్ని గడుపుతున్నాడు తప్ప ఈ దినం ఇచ్చింది దేవుడు. ఈ యొక్క దినంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దినాన్ని నేను ఎలా ఖర్చు చేశాను? ఈరోజు ఉదయము 6 గంటల నుంచి 7 గంటలు అయింది. ఇప్పుడు 13 గంటలు నడిచిపోయాయి. ఇప్పుడు ఈ 13 గంటల్లో ప్రతి గంటలో కూడా ఈ యొక్క సమయాన్ని ఎవరి కొరకు నేను వినియోగించాను? దేవుని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఈ 13-14 గంటల్లో దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల చేస్తున్నటువంటి మేలులు ఏమైనా నాకు గుర్తొస్తున్నాయా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి నాకు ఈ సమయాన్ని ఏ విధంగా నేను ఖర్చు పెట్టాను? ప్రతి గంట మీరు ఆలోచన చేయండి. ఈ గంట, ఈ 10 నిమిషాలు నేను ప్రార్థన చేశాను, ఈ అరగంట దేవుని వాక్యం చదివాను, ఇదిగో ఈ అరగంట దేవుని మందిరానికి రావడానికి నేను సిద్ధపడ్డాను, నా పనులు ముగించుకున్నాను అనేటటువంటి సాక్ష్యం ఎవరి జీవితంలో అన్న వినబడుతుందా? ఆలోచన చేయండి. దేవునికి భయపడేటటువంటి మనుషులు లేరు. మరి ఎవరికి భయపడతారని అంటే నేడు సమాజంలో ఉన్నటువంటి మనిషి ప్రభుత్వానికి భయపడుతున్నాడు. ఈ ప్రభుత్వానికి భయపడి, ఈ ప్రభుత్వమైన ఎవరు స్థాపించారు అని అంటే మనిషే స్థాపించాడు. ఈరోజు చూడండి, ఈరోజు 1 నెల రేషన్ తీసుకోకపోతే భయపడుతున్నాడు. ఎందుకు భయము? వచ్చే నెల రేషన్ తీసుకోకపోతే ఆ కార్డు ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. మరలా తిరిగి ఆ కార్డు నేను అప్లై చేయాలి అని అంటే నేను చాలా కష్టపడాలి. కాబట్టి ఎంత శ్రమైనా, కష్టమైనా, ఎంత బిజీగా ఉన్నా ఆ రేషన్ బండి వచ్చే టయానికి నేను రేషన్ తీసుకోవాలి. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే నా తోటి
ఉన్నటువంటి వారికి స్నేహితులకు చెప్పి ఒకవేళ ఆ బండి వస్తే నేను పలాని చోట ఉంటాను ఇన్ఫార్మ్ చేయి. అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ చిన్న రేషన్ కార్డు కొరకు నీవింత ప్రణాళిక కలిగి నీ స్నేహితులను ఏర్పాటు చేసుకుని నాకు సమాచారాన్ని అందించమని ఏర్పాటు చేసుకుంటున్నావు ఈ ప్రభుత్వంలో. మరి ఎటువంటి ఆలోచన దేవుని కొరకు నీకుందా? ఈరోజు దేవుని వాక్యం వినాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని పాటల ద్వారా దేవుని నామాన్ని నేను స్తుతించాలి. మరి ఇది మిస్ అయిపోతానేమో, మరి మిస్ అయిపోతే మరి నా ఆత్మీయ జీవితానికి ఇంత ప్రమాదం ఉంటుందనే ఆలోచనలు ఎవరికైనా వస్తున్నాయనేడు ప్రభుత్వానికి భయపడుతున్నాడు. ఇది ఎలాంటి ప్రభుత్వానికి భయపడుతున్నాడని అంటే మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము ఎటువంటి ప్రభుత్వానికి ఏ పని చేసి భయపడుతున్నాడో మనిషి చూస్తే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్నటువంటి రాజ్యములన్నిటి మీద ఫిలిష్తీయుల దేశమంతటి మీద సొలొమోను ప్రభుత్వం చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎవరి ద్వారా నడుస్తుంది అని అంటే మనుషుల ద్వారా నడుస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు మనిషి. ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నడవాలి అని అంటే ఎలా నడుస్తుంది? తన సొంత డబ్బు పట్టుకొచ్చి పెడతాడా? ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు తనకి రాజ్యాధికారం ఎవరిచ్చారు? ప్రభుత్వాన్ని ఎవరిచ్చారు? ప్రజలే అప్పగించారు. ఇప్పుడు ప్రజలు అప్పగించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి సీఎంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పట్టుకొచ్చి ఖర్చు పెడతాడా నీకు? తన కష్టపడి సంపాదించినటువంటి ధనంలో నుంచే నీకు పథకాలు అమలు చేస్తాడా? ఎలా ప్రభుత్వం నడుస్తుంది? ఇప్పుడు నువ్వే ఎన్నుకున్నావు, మనమే ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు స్థాపించినటువంటి ప్రభుత్వం నడవాలి అని అంటే తన అకౌంట్లోంచి ఉన్నటువంటి డబ్బులు ఖర్చు చేస్తాడని అంటే ఖర్చు చేయడు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? కింద చెప్తున్నాడు చూడండి. ఆ జనులు ఏం చేస్తున్నారు? పన్ను చెల్లించుచు సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యక్తి స్థాపించాడు. స్థాపించినటువంటి ప్రభుత్వం రన్ అవ్వాలి అని అంటే, అది కొనసాగాలి అని అంటే ఆ జనులు ఏం చేస్తున్నారు? పన్ను చెల్లిస్తున్నారు, అంటే ట్యాక్స్ కడుతున్నారు. అంటే జనులు ఆ రాజ్యములో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చెల్లిస్తున్నారు? ట్యాక్స్ కడుతున్నారు ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ ట్యాక్స్ కట్టిన దాంట్లో నుంచే, ఈ ప్రభుత్వంలో నుంచే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, రోడ్లు నిర్మాణాలు కానివ్వండి, ఈ భవనాలు నిర్మించడం కానివ్వండి, ప్రతి ఒక్క అవసరాన్ని ఎవరి దగ్గర నుంచి తీసి మరలా మనకిస్తున్నారు అని అంటే ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే స్థాపించారో ఆ స్థాపించిన ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సొలొమోను స్థాపించినటువంటి ఈ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కడుతున్నారు? పన్ను కడుతున్నారు. ఇప్పుడు మనం కడుతున్నామా పన్ను? కడుతున్నారా? మీరు కడుతున్నారా? ఎలా? ప్రతి నెల ఎంత ఇస్తున్నారా? సంవత్సరానికి కట్టేస్తున్నారు. ఏం పన్ను అది? ఇంటి పన్ను, నీటి పన్ను, లైబ్రరీ పన్ను. ఇంకా ఈ పన్నులతోనే ప్రభుత్వం రన్ అయిపోతుందనంటే ఇంకా ఉన్నాయి చాలా ట్యాక్సెస్. చూద్దాం ఒకసారి, మీకు ఆలోచన అర్థం అవడానికి ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ఈరోజు మార్కెట్లో ఒక పెన్ను కొనాలి అని అంటే ఈ పెన్ను ఖరీదు ఎంత? 10 రూపాయలు. ఇప్పుడు ఈ పెన్ను తయారవ్వడానికి కంపెనీకి అయ్యేటటువంటి ఖర్చు కేవలం 3 రూపాయలు మాత్రమే. 3 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ 3 రూపాయలు ఖరీదు చేసేటటువంటి పెన్ను మార్కెట్లో నువ్వు కొనుక్కుంటే ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. ఇందులో ట్రాన్స్పోర్ట్కి, మధ్యలో డీలర్ ఉంటాడు, వాడికి ఒక
2-3 రూపాయలు తీసేస్తే 6 రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో రావడానికి. ఇంకెంత ఉంది? 4 రూపాయలు ఉంది. ఈ 4 రూపాయలు కూడా ఎక్కడికి వెళ్తుంది? ట్యాక్స్ కడుతున్నావు. ఎవరికి? గవర్నమెంట్కి. అంటే ఒక పెన్నులోనే 4 రూపాయలు ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? నువ్వు పే చేస్తున్నావు. మరి నువ్వు దైనందిన జీవితంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు, ఉదయం కాలం నుంచి సాయంకాలం వరకు ఎన్ని వస్తువులు కొంటున్నావు, ఎన్ని వస్తువుల మీద ఎంత ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది, వచ్చినటువంటి ఆ ట్యాక్స్లో నుంచే రోడ్ ట్యాక్స్ కడుతున్నావు, ఇంటి పన్ను కడుతున్నావు, నీ నిత్యావసరాల్లో నుంచి, నువ్వు కొనే బట్టల్లో నుంచి, నీకు కావలసినటువంటి ప్రతి దాంట్లో నుంచి కూడా ఎవరికి ట్యాక్స్ వెళ్తుంది? గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ఆ వచ్చినటువంటి దాంట్లో నుంచే ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు ఖర్చు చేస్తుంది. ఈ ప్రభుత్వంలో అయినా ఏదైనా సంపూర్ణంగా చేస్తుందా అని అంటే ఇందులో కూడా పూర్తి న్యాయం అనేది మనుషులకు జరగట్లేదు. ఇలా జరగనటువంటి అన్యాయముతో కూడినటువంటి ఈ పాలనలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మనిషి భయపడుతున్నాడు తప్ప దేవుడు స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి లోకం ఉంది. ఆ లోకానికి, ఆ ప్రభుత్వానికి నేను భయపడాలి, లోబడి జీవించాలన్నటువంటి ఆలోచన ఈరోజు ఏ మనిషికి రావట్లేదు. ప్రభుత్వాన్ని నువ్వే స్థాపించావు, ఆ ప్రభుత్వాన్ని నడపడానికి పన్నులు నువ్వే కట్టావు. నువ్వు కట్టి, నువ్వు నిర్మించి, నీవు ట్యాక్స్ కట్టినటువంటి ప్రభుత్వానికి భయపడాలా? అధికారాన్ని చలాయించాలి. కానీ ఇక్కడ మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే భయపడేటటువంటి స్థితి ప్రతి మనుషులను ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వానికి భయపడుతున్నాడు తప్ప దేవుడు ఏర్పాటు చేసినటువంటి కనబడినటువంటి ఆ మహోన్నతమైనటువంటి లోకంలో దేవుడు స్థాపించినటువంటి ప్రభుత్వం కొరకు ఎవ్వరూ కూడా కష్టపడలేదు. చూద్దామా ఈ లోక అధికారుల యొక్క పాలన ఎలా ఉంటుందో. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, 15వ వచనం. నా వలన రాజులు ఎలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు. ఇక్కడ అధికారుల పాలన ఎలా ఉంటుందనంట? న్యాయమును బట్టి పాలన చేస్తారు. ఇంకొక మాట చూద్దాం. 22వ అధ్యాయం, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు. ఎవరు పాలిస్తారు ఇప్పుడు మనల్ని? ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు, ధనం ఉన్నవాడు ఏం చేస్తాడు? మన మీద ప్రభుత్వం చేస్తాడు. ప్రభుత్వం అంటే అధికారం చెలాయిస్తాడు. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈరోజు రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బీదవాడు పాలిస్తాడా? ధనికుడు పాలిస్తాడా? ధనికుడే పాలిస్తాడు. ఇప్పుడు ఇలాంటి పరిపాలనలో మనం ఉన్నాం. ఏ ఒక్క పేదవాడికైనా న్యాయం జరుగుతుందని అంటే ఎక్కడ కూడా న్యాయం అనేది జరగట్లేదు. పేద ప్రజలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యంలో కూడా ఏం చేస్తున్నారు? పెద్ద కుంభకోణం చేసేస్తున్నారు. పేద పిల్లలకు వచ్చేటటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా దాంట్లో కూడా మోలీ చేసేస్తున్నారు. పిల్లలకు పెట్టవలసినటువంటి గుడ్లుల్లో కూడా కోట్లు దోచేస్తున్నారు. ప్రతిరోజు మనం వింటున్నాం కదా. అంగన్వాడీ విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఆ యొక్క పౌష్టికాహారం విషయంలో కూడా మోలీ జరిగిపోతుంది. అంటే ఈ ప్రభుత్వానికని నువ్వు భయపడుతున్నావు. చూడండి, పేదవాడు కడుపు నింపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యాచరణలో కూడా లోపాలు ఉన్నాయి. అటువంటి లోపాలు కలిగినటువంటి మనుషులు పాలన చేస్తుంటే ఆ పాలనకు భయపడుతున్నావు. మరి నువ్వేమీ చేయకోకుండా, నీ ప్రమేయం లేకుండా, నువ్వే పని చేయకోకుండా దేవుడే నువ్వు కావాలని దినమెల్లా మన వైపు చేతులు చాపి ఎదురు చూస్తున్నటువంటి దేవుని కొరకు ఎప్పుడైనా ఆలోచించావా అని అంటే ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లోనే మనమున్నాం. అలాంటి పరలోక రాజ్యములో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వము పరలోకంలో పాలన చేయగలదా అంటే యోబు మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనం.
ఆకాశ మండలపు కట్టడలను నువ్వెరుగుదువా? ఇదిగో దానికి భూమి మీద గల ప్రభుత్వమును ఇదిగో నువ్వు స్థాపించగలవా? ఇదిగో పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది. దేవుడు ఒక ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వాన్ని, భూలోకంలో ఉన్నటువంటి ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని నీవు పరలోకంలో స్థాపించగలవా? స్థాపించలేవు. కానీ నీ కొరకు, నా కొరకు, మనందరి యొక్క భవిష్యత్తును ఆలోచించినటువంటి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని మన కొరకు ఇవ్వబోతున్నాడు. అది ఈ లోక రాజ్యము కాదు, ఈ లోక రాజ్యం కాదు. యేసుక్రీస్తు మాట్లాడతాడు, చూద్దాం ఆ రాజ్యం గురించి. ఇప్పుడు పరలోకము అలాగే భూలోకము. భూలోకంలో ఒక ప్రభుత్వం ఉంది, పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది. ఇప్పుడు భూలోకంలో నీవు పొందుకున్న కావలసినటువంటి రాయితీలు పొందుకోవాలి అని అంటే, నీకు కావాల్సింది నీ దగ్గరకు రావాలి అని అంటే, ఇదిగో నీ పైన ఉన్నటువంటి లోకాధికారులు ఎవరైతే ఉన్నారో వారికి లోబడి, వాళ్ళకి భయపడి, వంగి దండాలు పెడితేనే నీవు అనుకున్నటువంటి రాయితీలు కానీ, నీకు అనుకున్నటువంటి పథకాలు కానీ నీ దగ్గరకు వస్తాయి. మరి పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాయితీలు కూడా మనం పొందుకోవాలి అని అంటే, అటువంటి పరిస్థితి అంత వంగొంగి దండాలు పెట్టమని దేవుడు అడగట్లేదు. కానీ ఏం చేయమంటున్నాడు అని అంటే, నీవు అన్నీ పొందుకోవాలని అంటే నీతి, న్యాయము, యథార్థతను మనలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును, ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నిన్ను ఒంగొంగ దండాలు పెట్టమంటలేదు, నాకు వణుకు పొమ్మని అంటలేదు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసి న్యాయముగా నడుచుకోవడం, కనికరమును, ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు చెబుతున్నాడు. ఇదంతా ఎందుకు అని అంటే, దేవుని ప్రభుత్వంలో నీకు స్థానం కావాలి అని అంటే, దేవుని ప్రభుత్వంలో మనందరము ఉండాలి అని అంటే, ఈ విధమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకు కావాలి. కాబట్టి ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 20-21. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇంతకీ దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడు చెబుతున్నాడు, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా? నేనున్నానా? మన సంఘంలో అందరు ఉన్నారా అని అంటే కొద్ది మాటలు మరి ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. మనకి దానియేలు గ్రంథంలో ఒక ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సందర్భం మనకు కనపడుతుంది. షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఒకానొక రోజున ఆ రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడు అని అంటే, ఒక ప్రతిమను చేయిస్తాడు. చేయించినటువంటి ప్రతిమ చేయించి అక్కడ పెట్టుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటి అని అంటే, ఆ ప్రతిమకు నమస్కరించాలి. అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వానికి లోబడి జీవిస్తున్నటువంటి 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే, షద్రకు, మేషకు, అబేద్నెగో. వీరు ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వము, అధికారములో
వారు జీవిస్తూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ప్రతిమ చేయించి ఆ ప్రతిమకు నమస్కరించాలని చెప్పాడు. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లన గ్రోవుని, పెద్ద వీణెను, విపంచికను, సుంపోనియాను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇక్కడ మనం వినబడినటువంటి ఈ శబ్దాలు, ఆ మ్యూజిక్ ఎప్పుడైతే వినబడిందో ఆ మ్యూజిక్ వినబడినప్పుడల్లా కూడా ఏం చేయాలనంట, ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చెయ్యాలి. ఒకవేళ చేయకపోతే సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడతాడు. రాజాజ్ఞ చేశాడు. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి వారిని కూడా నమస్కారం చెయ్యాలని చెప్పారు. ఈ ముగ్గురు కూడా అన్నారు, ఇలా చేయటం కుదరదు. చూడండి, ఆ మనుష్యులు తమరి ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదు అని ఆ వార్త రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు రాజ్యాధికారంలో రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరుకు కోపం వచ్చిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి శిక్ష ఏంటి అని అంటే 26వ వచనం. అంతటి నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండము వాకలి దగ్గరకు వచ్చి, శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చారు. ఇక్కడ అర్థమైందా? అగ్నిగుండంలో వేశాడు, అయినా కూడా నమస్కరించలేదు. అలా వేయలేనప్పటికీ మరి యొక్క వేడైతే ఉందో 7 అంతలు 19వ వచనంలో ఉంటుంది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని వారికి ఆజ్ఞ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలలేదు. ఎందుకు కాలలేదు అని అంటే, వీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి లోక అధికారానికి భయపడుతూ దేవుని నామాన్ని దూషించకుండా దేవుడికి ఇష్టము కానీ విగ్రహారాధన అనేది మేము ఎప్పటికీ చచ్చిపోయినా సరే మేము చెయ్యమనే నినాదంతో నిలబడ్డారు. కాబట్టి వారికి ఎవరు తోడుగా ఉన్నారు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు వారికి తోడుగా ఉండి భయంకరమైనటువంటి అగ్ని గుండంలో చూడండి, 27వ వచనం 2వ భాగంలో చూడండి, వారి తల వెంట్రుకలకు ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా చూచిరి. ఇంత ఉన్నతమైనటువంటి స్థితి, ఇంత ఉన్నతమైన విశ్వాసము, నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారనంటే దేవుని నామానికి ఘనత తీసుకొచ్చారు. ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగో. ఇప్పుడు వీరి యొక్క ఆలోచనలోనికి మనము వచ్చేసి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ లోక ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ లోక ప్రభుత్వానికి లోబడుతూ, ఈ ప్రభుత్వానికి భయపడుతూ దేవుని నామాన్ని ఉన్నతంగా చూపించేవారు ఈరోజు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవ్వరూ కూడా అటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అని అంటే, ప్రభుత్వం యొక్క భయం అయితే ఉంది, కానీ దేవుని యొక్క భయం అనేది ఏ ఒక్క విశ్వాసికి కూడా లేనట్టుగా ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ఇదే అధికారంలో మరి ఈరోజు మనము ఈ నెలలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట డిసెంబర్ 1 నుంచి 31వ తారీఖు వరకు కూడా ఎక్కడో ఒక చోట, ప్రతి చోట కూడా క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వేడుకల్లో క్రీస్తు రాక యొక్క పరమార్థం మర్చిపోయారు. అటువంటి క్రీస్తు రాకలో
దేవుడు ఉంచినటువంటి పరమార్థము కలిగి ఒక జీవన విధానంలో ఒక మాదిరి చూపించినటువంటి యేసుక్రీస్తు గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏంటనంటే, ఈ నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజువా అని అడిగాడా పిలాతు? అడిగాడు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? అవును, నీవన్నట్టే నేను రాజుని అని అన్నాడు. అంటే ఇప్పుడు దేనికి రాజు అయినా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజు. ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా ఆయన ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా మనం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సువార్త ప్రకాశమానములో వెలిగింపబడాలి. ఇప్పుడు సువార్త ప్రకాశమానం ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, మన పాపముల కొరకు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఇదే స్థితి, ఇదే సూత్రము ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతుంది. ఎలా అంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా ఏమవుతాడు? చనిపోతాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఇంట్లో పెట్టి దాచుకుంటామా? ఏం చేస్తాం? సాయంకాలానికల్లా భూస్థాపనం చేసేస్తాం. ఇప్పుడు భూస్థాపితం చేసేసిన తర్వాత ఆ యొక్క భూమిలో మన యొక్క దేహం అనేది భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ భద్రపరచబడినటువంటి ఈ యొక్క దేహానికి దేవుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మహిమా శరీరాన్ని ఇచ్చి దేవుని ప్రభుత్వంలోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనికి నేను వెళ్ళాలి అని అంటే, ఆ రాజ్యపాలనలో ఉన్నటువంటి ప్రతి రాయితీని నేను అనుభవించాలి అని అంటే, ఇప్పుడు నేను ఏం చేయాలి? పాపాలన్నీ ఒప్పుకోవాలి, క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఎక్కడ అడుగు పెట్టాలి? సంఘంలోనికి నేను ప్రవేశించాలి. సంఘ సభ్యుడిగా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికతో సంఘము ద్వారా ఎన్నో కార్యక్రమాలని మన ముందు పెట్టాడు. ఈ ప్రతి కార్యక్రమంలో నేను పాలు పంపులు పొంది దేవుని యొక్క పని చేయాలి. ఎలాగంటే కొన్ని పనులు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారము బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందాలి. పాలు పంపు పొందినటువంటి నీవు దేవుని యొక్క నామాన్ని ఏం చేయాలి? ప్రచురము చేయాలి. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, అనేక మందికి చేరవేసి దేవుని వైపు నడిపించాలి. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? నీ ఇంట్లోంచి కాదు, నా ఇంట్లోంచి కాదు. ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే, సంఘము ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు సంఘము అంటే ఎవరు అని అంటే, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుని దేవుని సంఘములో అడుగు పెడతారో, అడుగు పెట్టినటువంటి ఈ సంఘము ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని సమాజానికి తీసుకువెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ. దేవుడు మన ప్రభువైన యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింక సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘములో నానా విధములైనటువంటి ఈ జ్ఞానము ప్రకటింపబడాలి అని అంటే దేని ద్వారా ప్రకటించబడాలి? సంఘము ద్వారా. ఇప్పుడు సంఘము దేవుడు స్థాపించినటువంటి ఈ సంఘం ఎలా స్థాపించబడింది అని అంటే, క్రీస్తు రక్తము ద్వారా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో నేను సభ్యుడుగా అవ్వాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వంలో
నాకు గుర్తింపు రావాలి అని అంటే మొట్టమొదటిగా సభ్యుడిగా నేను మారాలి. ఈ సభ్యత్వాన్ని నేను సంపాదించుకోవాలి అని అంటే క్రీస్తు గురించి నేను తెలుసుకోవాలి. క్రీస్తు ఏమి చేశాడో, నా కొరకు ఏ విధంగా సిలువలో మరణించాడో ఇవన్నీ నేను తెలుసుకోవాలి. ఏ విధంగా సమాధి చేయబడ్డాడో, ఎలా పునరుత్థానుడయ్యాడో ఇవన్నీ నాకు అర్థం కావాలి. ఇవి అర్థమైన తర్వాత నేను బాప్తిసం తీసుకుని సంఘంలో సభ్యుడిగా అడుగుపెట్టిన నాటి నుంచి నేను ఏం చేయాలి అని అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి వారము కూడా వినబడుతున్నటువంటి మాటలను బట్టి విన్నటువంటి ఈ మాటలను సమాజంలోనికి తీసుకువెళ్ళాలి. సమాజంలోనికి తీసుకువెళ్ళి ప్రకటించి క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాల గురించి తెలియచెప్పి ఈ లోకం శాశ్వతం కాదు, మరొక లోకం ఉందని ఈ ప్రభుత్వంలో మనము తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత దేవుడిచ్చేటటువంటి స్థితి ఏంటో చూద్దాం. ఇంకా ముందుకు వెళితే ఈ క్రీస్తు సామ్రాజ్యంలో మరి సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానము బయటికి వెళ్ళాలి. ఇది సంఘం యొక్క ఉద్దేశం. ఈ సంఘాన్ని కూడా దేవుడు ఏ విధంగా స్థాపించారు అని అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘంలో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, ఇదిగో నేను సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు ఈ సువార్త ప్రకటనలో అత్యల్పుడనైనటువంటి పౌలైనటువంటి నాకు దేవుడు ఇంత గొప్ప అధికారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదు. ఇదే అధికారాన్ని రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. మరి అనుగ్రహించినటువంటి ఈ స్థితిని బట్టి మనము క్రీస్తును గురించి, ఆయన మరణమును గురించి, ఎందుకు చనిపోయాడో ప్రతి విషయాన్ని కూడా సమాజంలో నేను చెప్పాలి. చెప్పిన తర్వాత జరిగేటటువంటి కార్యం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి చూద్దాము. 20 నుంచి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనిషిని ద్వారా మరణము వచ్చెను గనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. ఇదిగో పాపము మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు అదే విధంగా యేసుక్రీస్తు మరణము ద్వారా మనకి పునరుత్థానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఇప్పుడు క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఏ రాజ్యం అది? ఏ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు సామ్రాజ్యం, అదే క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం ఎలా స్థాపించబడింది అని అంటే క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల ద్వారా ఈ సంఘం అనేది స్థాపించబడింది. ఈ సంఘంలో సుమారుగా పేతురు ప్రసంగం చేస్తే మొట్టమొదటిగా సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు ఈ 3,000 మంది దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు అనేవి వ్యాప్తి చెందాయి. ఇప్పుడు ప్రారంభ సంఘమైనటువంటి ఆ క్రీస్తు సంఘము ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడుకుంటూ, ప్రార్థన చేస్తూ, రొట్టె విరుస్తూ, దీనులైనటువంటి వారిని ఆదుకుంటూ, ఆదరిస్తూ, చిరాస్తులు అమ్మి అక్కరగా ఉన్న వారి కొరకు పంచిపెట్టి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఏ రాజ్యంలో? ఈ లోక సంబంధమైన రాజ్యంలో కాదు, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలో కాదు, క్రీస్తు సామ్రాజ్యంలో, క్రీస్తు సంఘములో ఈ కార్యాచరణ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి నేడు విస్తరించి మన వరకు వచ్చింది. కానీ ఆ ప్రభుత్వంలో ప్రారంభ సంఘం చేసినటువంటి కార్యాలు 1% కూడా ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం. అలా
చేసి ఈ యొక్క కార్యాచరణ మనం జరిగించి ఏం చేయాలి అని అంటే, దేవుని ఎరగని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? క్రీస్తు సమాధి మరణ పునరుత్థానములో మనం తెలియచేయాలి. ఇప్పుడు తెలియచేసిన తర్వాత నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధిస్తుంది. ఇప్పుడు చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు వినిపింపజేస్తాను, నువ్వు విని మనసు మార్చుకున్న దగ్గరకు వస్తే సరే, లేకపోతే నీకు శిక్ష ఉంటుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘం ద్వారా ఈ జ్ఞానాన్ని బయటకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, బలపరచాలి, దేవుని వైపు నడిపించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ పనులు ఎవరైనా చేస్తున్నారా? ఈరోజు ఆరాధనలు ఎలా ఉన్నాయి? ప్రారంభ సంఘము దేవుడిని ఎలాగ ఆరాధించింది? నేడున్నటువంటి సంఘాలు ఎలా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి అని అంటే, తనకు నచ్చినట్టుగా ఆరాధన చేస్తున్నారు. దేవుడు సంఘం స్థాపించినటువంటి ఉద్దేశం ఏంటి? సకల విధములైనటువంటి సమస్త జ్ఞానము కూడా సంఘము బయట ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు సంఘం ఎవరికైనా చెబుతుందా? సంఘముగా ఎవరైనా ఒక ప్రాంతానికి, దేవుడు ఎరిగినటువంటి ప్రాంతానికి సంఘం వెళ్ళి అక్కడ మీటింగ్ పెడుతుందా? వాక్యాన్ని వినిపిస్తుందా? దేవుని మాటలు చెబుతుందా? దేవుని ప్రేమను తెలియజేస్తున్నారా? తెలియచేయట్లేదు. ఇవేమి లేవు. వస్తున్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, మన అవసరాలు చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ ప్రభుత్వంలో దేవుడు అంటున్నాడు, నీవు గనక సంఘములో సభ్యుడిగా చేర్చబడిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ పనులన్నీ ప్రారంభ సంఘం ఎలాగైతే సువార్త చెప్పిందో నువ్వు కూడా అలాగే సువార్త చెప్తే, ఇదిగో ఒక రోజున అందరూ కూడా మరణిస్తారు. మరణించినప్పుడు సమాధిలో భద్రపరిచిన తర్వాత నేను రెండవసారి లోకానికి రాబోతున్నాను. ఈ రెండవ రాకడలో మొట్టమొదటగా ఎవరు లేపబడతారు అని అంటే, సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. వారికి మహిమా శరీరాన్ని ఇచ్చి దేవుడిచ్చినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వంలోనికి దేవుడు తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. ఇప్పుడు నేను తండ్రి రాజ్యంలో వారసుడిగా ఉండాలి అని అంటే, ఈ భూమి మీద ఈ లోక ప్రభుత్వానికి లోబడి భయపడి జీవిస్తూ నా దేవుడిచ్చినటువంటి ఈ క్రీస్తు సామ్రాజ్యంలో ఒక బలమైనటువంటి పనిముట్టుగా నేను పని చేయాలి. అదే అన్నాడు పౌలు. అదొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అతను అంటున్నాడు, అత్యల్పుడనైనటువంటి నాకు ఈ స్థితిని అప్పగించారు అని చెప్తున్నాడు. చూడండి 15వ అధ్యాయము, క్షమించండి, ఎపిసెల్ రాసిన పత్రికలో మనం ఇందాక చదివాం. ఎపిసెల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము మధ్యలో నుంచి వస్తున్నాం. చూడండి, క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించింది. ఈ కృప ఎవరికి ఇచ్చారు? ధనవంతుడిగా, గొప్పవాడిగా? ఎవరికి ఇచ్చాడు? అత్యల్పుడనైన నాకు ఇచ్చాడు. ఈ మాట మీకు అన్వయించుకోండి. ఇంత గొప్ప భాగ్యము సంఘము ద్వారా. ఇప్పుడు నువ్వు స్వార్థ చెప్తున్నావనంటే, ఒక వ్యక్తికి వాక్యం చెప్తున్నావనంటే ఎవరి ద్వారా చెప్పాలి? సంఘము ద్వారా చెప్పాలి. ఇప్పుడు అది సంఘములో ఉన్నటువంటి ఎవరికి ఇచ్చాడు దేవుడు? అత్యల్పుడనైనా నాకు ఇచ్చాడు, అత్యల్పులైన మీకు ఇచ్చాడు. మరి దీన్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇంత అత్యల్పుడనైన నన్ను, ఏమీ చేతగానటువంటి నన్ను ఇటు రీతిగా దేవుని మందిరానికి నడిపించి సంఘంలో సభ్యత్వం ఇచ్చి, ఈ సభ్యత్వంలో సువార్త, దేవుని యొక్క వార్తను ప్రకటించేటటువంటి గొప్ప భాగ్యం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క స్థితిని ఎవరైనా గ్రహిస్తున్నారా? ఇటువంటి ప్రభుత్వం ఉన్నదని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? యేసుక్రీస్తు అన్నాడు కదా, ప్రభుత్వం అంటే కడతాం కదా. యోహాను సువార్తలో చెప్తారు, తీయండి 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ మాట్లాడతాడు. 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో
మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తాడు? మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఎందుకనంటే అత్యల్పులమైనటువంటి మనకు రక్షణ ఇచ్చి, రక్షణ ద్వారా సంఘములో సభ్యత్వం ఇచ్చి, సంఘములో ప్రతి వారము కూడా ఆ దినము సమీపించిన కొలది ఒకరికొకరు పురుకొల్పుకొని దేవుని కార్యాలు చెయ్యండి అని చెప్పి సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానాన్ని ప్రకటించమని చెప్పాడు. ఇలా ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరి కొరకు దేవుడు తన యొక్క రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థలాలు మన కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇటువంటి సిద్ధపాటు చేసినటువంటి స్థలం మనకు కావాలి అని అంటే అత్యల్పులమైనటువంటి మనము సత్యాన్ని గ్రహించాలి. క్రీస్తు ఎందుకు మరణించారో మనకు అర్థం అవ్వాలి. ఎందుకు సమాధి చేయబడ్డారో మనం తెలుసుకోవాలి. ఎందుకు పునరుత్థానుడయ్యాడో మనం నేర్చుకోవాలి. ఆ యొక్క పునరుత్థానములో దేవుని సన్నిధిలో ఉండాలి అని అంటే ఇవన్నీ మనము కార్యాచరణలో పెట్టాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు వినబడినటువంటి మాటలను బట్టి మన యొక్క భక్తి జీవితాన్ని సరి చేసుకోవాలి. క్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ రెండవసారి ఎందుకు వస్తారన్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఈ లోక ప్రభుత్వంలో మనం ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తాను జీవించినటువంటి కాలంలో ఈ రోమా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి లోబడి జీవిస్తూ సత్యాన్ని ప్రకటించడం. మనము కూడా ఈ లోక అధికారానికి లోబడి శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ధైర్యంగా దేవుని కొరకు మనం నిలబడాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అపవాది ఏం చేసింది? ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి నీకు ఇచ్చేస్తానన్నది. కానీ ఈ లోక రాజ్యానికి భయపడ్డాడు కానీ లొంగిపోలేదు. దేవుడు స్థాపించే నిత్యరాజ్యం, ఆ నిత్యరాజ్యంలో చివరిగా మాట చూద్దాం. 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో నీవు నేను ఉండాలి అని అంటే ఖచ్చితంగా పాపక్షమాపణ, మారు మనస్సు అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యం. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఆ అధ్యాయం అంతా చివరికి చదువుకుంటూ వెళ్ళిపోతే మరి యొక్క రాజ్యాన్ని అప్పగిస్తానన్నప్పుడు మృతులు మరి మొదటి వరుసలో లేపబడతారన్నప్పుడు వారికి ఒక సందేహం వస్తుంది. 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగో లేతురు, వారు ఎట్టు శరీరంతో ఒత్తురని ఒకరు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఆద్యంలోనే సమాధానం ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, ధ్యానించండి, సత్యం అనేది ఏంటో గ్రహించండి. ఆ గ్రహించిన తర్వాత సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది. సంఘం ఎందుకు స్థాపించబడిందో, సంఘం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి. ఈ ఉద్దేశాలను అర్థం చేసుకున్న తర్వాత సువార్తను సమాజంలోనికి తీసుకువెళ్ళాలి. సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానం బయటికి వెళ్ళాలి. అన్యజనులు, దేవుని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి నడిపించబడాలి అని అంటే సంఘం అనేది ఏం చేయాలి? పని చేయాలి. దేవుడిచ్చినటువంటి పని. అదే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:3 అంటారు, తండ్రి నీవు నా చేతికి అప్పగించినటువంటి పని శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. అదేవిధంగా మనకు అప్పగించబడినటువంటి పని పౌలు అంటున్నాడు, ఇదిగో అత్యల్పుడైనటువంటి నాకు నీవు ఈ పని అప్పగించావు, దీన్ని నమ్మకంగా నేను జరిగించాను, అనేక మందికి ప్రకటించాను. ఇప్పుడు మనము కూడా ఆ మాటను బట్టి మనము కూడా దేవుని పని నమ్మకంగా చేయాలి, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలి. దేవుని యొక్క సంఘం ద్వారా జరిగే ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా దేవుని నామఘనత కొరకు నేను పని చేయాలి అని అంటే మొట్టమొదటి స్టెప్ ఏంటి అని అంటే నా పాపాలు క్షమించబడాలి అని అంటే రక్షణ, మారు మనస్సు, రక్షణ అనేది ప్రాముఖ్యం. ఇది మొట్టమొదటి క్రైస్తవ విశ్వాసంలో
దేవుని యొక్క సంఘములో, రాజ్యంలో అడుగు పెట్టడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనం తప్పించుకుంటే ఎవరు కూడా ఈ యొక్క పరిస్థితి నుంచి తప్పించలేరు. ఆ మాట చివరిగా చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకోండి? ఇంత గొప్ప రక్షణ ఎవరికి ఇవ్వలేదు. ఇంత గొప్ప రక్షణను మనం తప్పించుకుంటే గనక, మనము నిర్లక్ష్యం చేస్తే గనక మనల్ని తప్పించేటటువంటి నాథుడు ఎవ్వరూ కూడా ఉండరు. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. మన దేహంలో ఆత్మ అనే దీపం ఉండగానే మన ఇంటిని చక్కబెట్టుకుని దేవుని రాజ్యంలో అడుగుపెట్టి దేవుని యొక్క సంరక్షణలో మనం పెరగాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు, మరి ఇప్పటివరకు విన్నటువంటి మాటలు మన జీవితంలో, వినికిడిలో దేవుడు ఫలింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. చివరగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి.